తరువాత ఉద్ధవుడు శ్రీకృష్ణుని గూర్చి ఇంకా ఇలా చెప్పాడు. ఆయన సర్వసమర్థుడు కాబట్టి సాందీపని మహర్షి వద్దకు వెళ్ళి శిక్షాదులైన 6 అంగాలతో కూడిన వేదాలను 64 విద్యలను విన్న వెంటనే గ్రహిస్తూ అభ్యసించాడు. జగద్గురువైన ఆయనకు వేరే గురువుల అవసరం లేదు. లోకాన్ని అనుకరించటానికి ఆ మహాత్ముడు చేసిన లీలలవి. మించి ప్రభాస తీర్థమున మృత్యువశంబును బొంది పోయి ఆ పంచజనోదరస్థుడగు బాలకు దేశికనందనున్ ప్రబోధంచిత లీల దెచ్చి గురుదక్షిణగానతి భక్తియుక్తి నర్పించే గురుండు చిత్తమున వెంపెసలార మురారి విండియున్. తన గురువుగారి కుమారుడు ప్రభాసతీర్థంలో నీట మునిగి మృత్యువశుడై పంచజనుడి కుక్షిలో చేరగా శ్రీకృష్ణుడు కాంతివేగంతో అలవోకగా అతన్ని తెచ్చి భక్తి ప్రపత్తులతో గురువుగారికి సమర్పించాడు. అందుకు గురువు సాందీపని పరమానందం పొందాడు. జై శ్రీకృష్ణ.